ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఊరి పేరు చాలా వైరల్ అవుతుంది. అయితే ఈ ఊరి పేరును పలకడానికి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు సిగ్గుపడుతున్నారు. ఈ యొక్క ఊరి పేరును మార్చండి అని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు మాత్రం మొరపెట్టుకున్నారు. అయితే ఎందుకు ఇంత నామోషిగా అంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఒకసారి ఈ పేరుని చూడండి. మనము దాన్ని కళ్ళతోని చదవగలం కానీ బయటికి చెప్పలేము. కనీసం అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆ ఒక పదాన్ని పలకడానికి అంటే వెనక ముందు ఆడాల్సినటువంటి పరిస్థితి. అది కూడా పేపర్ మీద రాయాలనుకున్నా కూడా క్లియర్గా రాయకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి మరి రాసి చూపించేటటువంటి పరిస్థితి. మరి కొన్ని ఊర్ల పేర్లు ఏ విధంగా ఉంటాయంటే మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ఆ ఊరి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, లేకపోతే ఆ ఊరి యొక్క చరిత్ర కావచ్చు, దీన్ని బట్టి ఒక ఊరికి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ఆ ఊరిని పరిపాలించిన వాళ్ళు అప్పట్లో రాజులు కావచ్చు, దొరలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పేర్లు కొన్ని ఉంటాయి. సో ఇట్లా రకరకాలుగా ఆ ఊరికి సంబంధించి ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ఊరి పేరు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఊరి పేర్లని మార్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే గారు మాత్రం అసెంబ్లీలో మొరపెట్టుకున్నారనమాట. అయితే ఈ ఊరి పేరు ఏంటి అనేది మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. మనకు తెలుసు ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి పేర్లని ఎక్కడ పలికినా కూడా ఖచ్చితంగా అది నేరమే. అసలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఊరి పేరు ఏంటి అంటే మహిళలు కానీ స్టూడెంట్స్ కానీ చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవ్వడం కాదు, అసలు పలకడానికి కూడా ఒక దాన్ని ఊహించుకోవడానికి కూడా వాళ్ళు అంటే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాము, స్కూల్ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్స్ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కావచ్చు, వేరే స్టూడెంట్స్ కావచ్చు, మీ ఊరి పేరు ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు అడిగినప్పుడు వాళ్ళు ఇలాంటి పేరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ముఖ్యంగా మహిళలు మరి వాళ్ళు ఒక ఉద్యోగం చేయాలనుకున్నా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నా, వేరే ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు మీ ఊరి పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారని అడిగినప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్తారు, ఈ యొక్క పేరుని ఏమని ఉచ్చరిస్తారు? సో ఇలాంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా శాపంగా మారిపోయింది. మరి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ యొక్క ఊరి పేరుని మార్చాలి. స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఈ యొక్క పేరుని ఊరి పేరుని చెప్పుకోలేకపోతున్నాము. మీకు అంటే ఈ ప్రాబ్లం గురించి చెప్పాలనుకున్నా కూడా ఊరి పేరుని పలకలేకపోతున్నాము. దయచేసి ఈ యొక్క ఊరి పేరును మార్చండి అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే గారు పాల్వాయి హరీష్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ యొక్క ఇష్యూ మీద ఏ విధంగా దృష్టి సారిస్తుంది, ఏ విధంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి అయితే ఆ ఊరి ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఈ యొక్క ఊరి పేరుని మారుస్తుందా లేదా. ఈ యొక్క గ్రామానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఇంకెక్కడైనా కొన్ని అసభ్యకరమైనటువంటి పదాలతో కూడినటువంటి ఊర్ల పేర్లు కూడా ఉంటాయి. వాటిని కూడా చేంజ్ చేయండి అని చెప్పేసి అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని.